హాయ్ ఫ్రెండ్స్, పిట్ట ఎలా తయారు చేసుకోవాలన్న చూద్దాం. అదేవిధంగా దాని ఉపయోగాలు కూడా చెప్తాను. అవి తెలియాలనుకుంటే వీడియోని షిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కూడా చూడండి. డిస్క్రిప్షన్లో కొన్ని కర్రీ లింక్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. అవి కూడా నచ్చితే కనుక లింకుల మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియోలోకి తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు పిట్టికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒకసారి చూడండి. ఇది మునగాకు అన్నమాట. ఈ మునగాకు ఎందుకు పనిచేస్తుంది అంటే నొడి నొప్పులు ఉన్నా, ఎవరికైనా మొక్కల నొప్పులు గట్రా ఉన్నా మునగాకు పడడం వల్ల తగ్గుతుంది అనమాట. చూడండి, ఆకు దూసి పెట్టాను. నెక్స్ట్ ఇడ్లీ నొక్క ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ నొక్కనే కాదు, వర్ణకు ఒకటి తీసుకొచ్చి మీకు కావాలితేని ఇడ్లీ నొక్క. ఇది సాల్ట్, ఆయిల్, బెల్లం. ఒకసారి చూడండి, నూక పెద్ద కొంచెం ఖాళీగా ఉన్న దాంట్లో తీసుకున్నాను. నేను ఎలా కలుపుతున్నాను చూడండి. వాటర్ వేసి మీరు కూడా అలాగే కలుపుకోండి. కొంచెం తడిచేలాగా మొత్తం అంతా నూక మొత్తం తడిచేలాగా చూసుకుని కలపండి. దాంట్లో ఇది మునగాకు వేసేయండి. మునగాకు వేసేసి కొంచెం కలపండి. కొంచెం కలిపి అప్పుడు ఏదైనా ఆవిరి ఉన్న దాంట్లో పెట్టుకోండి. ఇడ్లీ పాత్రలో పెట్టాను ఫ్రెండ్స్ నేను. మీకు ఇది కాకపోయినా మామూలుగా కళాయిలు ఉన్నా సరే కళాయిల్లో కూడా పెట్టుకోవచ్చు. కింద వాటర్ వేసుకుని పైన క్లాత్ వేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను పెడుతున్న విధంగా నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను. మీరు దాంట్లో పెట్టుకున్న పర్వాలేదు, కళాయిలో పెట్టుకున్న పర్వాలేదు. దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టేసి ఇలాగ ఆవిరి వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఆవిరి వచ్చిన తర్వాత తీస్తే కనుక ఇది మెత్తగా ఉందా లేదని ఎలా తెలుస్తుందంటే ఉడుకుతుందా లేదని. చూడండి, మెత్తగా అయిపోద్ది నూక ముట్టుకోగానే. పొడి నూకకి ఈ నూక చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ముట్టుకోగానే తెలుస్తుంది అనమాట మీకు. తర్వాత బౌల్లో తీసేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, బెల్లం కూడా వేసుకుని కలిపేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మంది అయితే పాత బెల్లం వేసుకుంటారు. పాత బెల్లం వేసుకున్న వాళ్ళు బాలింతరాలు కూడా తినొచ్చు. ఇది ఏ ఆడపిల్ల అయినా సరే ఇది తినడం వల్ల నొడి నొప్పులు గట్రా ఉండవు ఫ్రెండ్స్. కాళ్ళ నొప్పులు గట్రా ఉండకుండా ఉంటాయి అన్నమాట. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి. దీన్ని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. దీనివల్ల నొడి నొప్పి కానీ కాళ్ళ నొప్పులు కానీ ఎవరికైనా ఉన్నా సరే తగ్గిపోతే, లేకపోతే కనుక రాకుండా ఉంటాయన్నమాట. ఇది ప్రతి ఆడపిల్ల తినవలసింది ఫ్రెండ్స్. ఇది పనిగట్టుకుని పెడతారు. ఇది పూర్వకాలంలో పనిగట్టుకుని పెట్టేవారు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలకైనా పెట్టవచ్చు, వాళ్ళకి కూడా బలంగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే